సో మీ అందరికి తెలుసు మదర్ ఫౌండేషన్ ఫౌండర్ సంధ్యారెడ్డి గారు. సో అంటే నేను అక్క అని పిలుస్తా. సో అక్క చాలాసార్లు ఇంటర్వ్యూలలో మాట్లాడింది, అంటే మదర్ ఫౌండేషన్ ఫౌండర్ని, నేను ఎంతోమందికి టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నా అని చెప్పేసి చాలాసార్లు చెప్పింది. అది నిజమా కాదని చెప్పేసి మనం తెలుసుకోవడానికి తుంగతుర్తి నియోజకవర్గానికి రావడం జరిగింది. మోత్కూరు దగ్గర ఉన్నాం ప్రెసెంట్ మనం. సో సభ్యులందరూ వచ్చారు, ఎవరెవరైతే శిక్షణ తీసుకుంటున్నారో. అసలు నేనే షాక్ అయిన ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి. నాకు తెలిసి ఒక 200 మంది ఉంటారాక టీచర్స్, వీళ్ళు కమిటీ మెంబర్స్, నేర్చుకున్న వాళ్ళు కాదు, నేర్చుకునేటోళ్ళు కాదు, నేర్పించేటోళ్ళు. ఫస్ట్ మీరు నేర్చుకుని వీరు నేర్పిస్తున్నారు. కమిటీ మెంబర్స్ ఫస్ట్ నేర్చుకున్నారా వీళ్ళు? వీళ్ళకి టైలరింగ్ నేర్పి అంటే వాళ్ళకి గతంలో నేర్చుకున్న వాళ్ళకేమో వీళ్ళు టీచర్స్. ఓకే. ఈ కొంతమంది ఇంట్లో కమిటీ మెంబర్స్ అంటే నేర్చుకునే వాళ్ళు. ఓకే, నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. నేర్చుకునే వాళ్ళే ఉన్నారు కమిటీ మెంబర్స్. సో ఇంతమందిని ఎట్లా గ్యాదర్ చేసారు అసలు? ఇప్పుడు మాది ఎట్లుంటుందంటే ఎవరో ఒకరు ఇక్కడ ఇప్పుడు ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరిలో స్టార్ట్ చేసాం, వీళ్ళ రిలేటివ్స్ ఉంటారు. మేము ఇట్లా శిక్షణా కాలం 45 days ఇట్లా ఉంటుంది అని చెప్పగానే వాళ్ళ ఊరోళ్ళకి ఒకరికి చెప్తాం. అయితే ఇదేంటి శివ అంటే ఇది రాజకీయాలకు సంబంధం ఉండదు, అసలు కులంతో మతంతో ఎవరితో సంబంధం ఉండదు. 45 రోజులు ట్రైనింగ్ అంటాము. మహిళలందరూ వాళ్ళ జాకెట్లు వాళ్ళు కుట్టుకోవాలి, అలా ఆర్థికంగా ఎదగాలి అంటే అంతే. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు ఇవాళ 5 బ్లౌజులు కుట్టుకుని నెలకు 1000 రూపాయలు వాళ్ళు తెలియకుండా సంపాదించుకున్నట్టు. హస్బెండ్తో గొడవలు ఉండవు కదా. ఇది ఈ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా అని చెప్పేసి లైఫ్ మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా అంటే ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయని 23 సంవత్సరాల నుంచి ఇలా తెలుగు 2 రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇప్పటివరకు నాకు తెలిసి దాదాపుగా ఒక 5 లక్షల పైచిలకు మంది మనం ట్రైనింగ్ ఇచ్చినాం.